సార్ మీరు అందరూ మంచి ఆఫీసర్ నుండి ఇంకా ఇబ్బంది పడతారు. ఇది ఒక్క రిక్వెస్ట్ సార్, నేను ఇది మూడోసారి ఆ పిటిషన్ను వాళ్ళు ఎక్కడో భయపెట్టించి వాళ్ళు రాకుండా చేస్తున్నారు వాళ్ళు. ఒక్క నిమిషం మీరు దయచేసి ఇప్పుడు నేను ఒకటి ఇప్పుడు ఇది 14 నెలల కింద జరిగింది. వీళ్ళు పార్ట్నర్షిప్లో జరిగింది. ఏది సర్పంచ్ ఎంపీటీసీ వాడు మట్టి దూరేటోడు వీళ్ళందరూ కలిసి పార్ట్నర్షిప్లో చేసి ఒకరికి పైసలు వేసింది, వాళ్ళతో పిటిషన్ ఇప్పించింది. వాడు కూడా మనకు తెలియదు కదా సార్. ఒక నిమిషం ఇది మా వాళ్ళ దగ్గర వాడు అయ్యి ఫోన్లో మాట్లాడినాయి, వీళ్ళు మాట్లాడుతున్నాయి, వాళ్ళు మాట్లాడుతున్నాయి, ఫోన్లో మొత్తం క్లియర్గా ఉన్నాయి. నన్ను కిడ్నాప్ చేసిండ్రు, వారం నన్ను 3 రోజులు. నేను ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఏసీపీ గారు డీసీపీ గారు నాకు వచ్చి మాట ఇచ్చారు, మీరు ధర్నా చేయకుండా పోలీస్ ముందుకు రాకుండా. మేము ఒక 1000 మంది పోలీస్ స్టేషన్ దగ్గర పోతే బాగుండదు సార్. మీరు కానీ వాళ్ళు ఆపితే ఆగిన పక్కకు వచ్చి మీకు ఫోన్ చేస్తాను, మీరు కూడా నాకు వాళ్ళు మండే వరకు చేస్తామని మాట ఇచ్చారు. ఒక నిమిషం, ఇప్పుడు ఇచ్చిన రవికుమార్ మామూలు అయితే నా మీద పెట్టిన కేసు, మీరు ఒక నిమిషం ఏంటంటే మామూలు మీద పెట్టిన కేసు ఫాస్ట్ కేసు, వాళ్ళకి తెలుసు, అందరు తెలుసు. మా వాళ్ళని ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ జైలు ఉదరించారు, వేలు కూడా రాలేదు. ఒక రిక్వెస్ట్, వాళ్ళు ఏ కేసు 14 నెలల కింద ఈ పార్ట్నర్షిప్లో మట్టి తోడుకున్నారు. పార్ట్నర్షిప్లో వీళ్ళకి వచ్చే పైసలు వాళ్ళు బ్యాంక్ ఖాతాలు వేసారు, వాళ్ళతో పిటిషన్ ఇప్పించున్నారు. నన్ను బెదిరించి 14 నెలల కింద పైసలు వస్తుంది. ఆ 14 నెలల కింద ఇప్పుడు కేసు పెట్టిండే. ఇప్పుడు భూ కబ్జా చేసి వాడు వెంచర్ చేసి దొంగ వెంచర్ చేస్తే ఆ వెంచర్ పర్మిషన్ లేదు, ఏది లేదు. ఎంఆర్ఓ వచ్చి కూలగొట్టిండు వాడిని. అతడు ఆంధ్ర, అతడికి సంబంధం లేదు. వాడు వచ్చి పిటిషన్ పెట్టి మా వాళ్ళ మీద జైలుకు తెచ్చాడు. వాడు పాండురంగారావు ఉంటాడు, వాడు భయపడతాడు. వైశ్య వాడు ఎక్కడున్నాడో ఇప్పుడు భయపడతాడు. అప్పుడు వాడి ఫోన్లలో మాట్లాడినవి, నన్ను ఇట్లా బెదిరిస్తారా, మీరు చేస్తారా, నన్ను బెదిరించి రిజిస్ట్రేషన్ చేస్తారా, కిడ్నాప్ చేస్తారా, 2 రోజులు కానీ వాడి ఫోన్లో ఏడ్చుకుంటా వాడి భార్య వాడు చేసిన రికార్డ్ అంతా మనకు పోలీస్ స్టేషన్ పంపించింది. 1 మంత్ కింద పోలీస్ స్టేషన్లో పిటిషన్ పెట్టిపోయాడు వాడు. అప్పుడు ఆ పిటిషన్ పక్క పారేషన్ వాడు. ఇప్పుడు వాడే వస్తే పిటిషన్ ఇస్తారంటే కేసు పెడతారంటే కష్టంగా సార్. వాడు రాడు, వాడు వచ్చే పరిస్థితి